ఈరోజు మనం తెలుసుకోబోయే డిజిటల్ మార్కెటింగ్ టర్మ్ నెగెటివ్ కీవర్డ్స్. అసలు నెగెటివ్ కీవర్డ్స్ అంటే ఏంటి? దాని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఎగ్జాంపుల్, మీరు ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీకి యాడ్స్ రన్ చేస్తున్నారు అనుకుందాం. ఆ ప్రాపర్టీ చందానగర్లో ఉంది. సో ఏదైనా యూజర్ సెర్చ్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ బై ఫ్లాట్స్ నియర్ చందానగర్ అన్నప్పుడు మీ యాడ్ కనిపించడం కరెక్ట్. లేదు, నేను కంప్లీట్గా వేరే లొకేషన్, కంప్లీట్లీ అనదర్ లొకేషన్ సెర్చ్ చేసినప్పుడు, అంటే బై ఫ్లాట్స్ నియర్ కొంపల్లి అని కొట్టినప్పుడు కూడా మీ యాడ్ కనపడితే అది రాంగ్. అది స్ట్రాటజీ అనేది రాంగ్. సో దానికోసం మనం నెగిటివ్ కీవర్డ్స్ని యూజ్ చేస్తాం. నెగిటివ్ కీవర్డ్స్ అంటే ఈ వర్డ్స్ యూజర్ సెర్చ్లో ఉన్నప్పుడు నా యాడ్ అనేది కనిపించకూడదు అనేది సింపుల్గా చెప్పాలి. అంటే గూగుల్ యాడ్స్లో క్యాంపెయిన్ సెట్ చేసినప్పుడు నెగిటివ్ కీవర్డ్స్ని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు ఇంపార్టెంట్ నెగిటివ్ కీవర్డ్స్ అంటే, దీనివల్ల మనకు రాంగ్ క్లిక్స్ని అవాయిడ్ చేయొచ్చు. దానివల్ల మన బడ్జెట్ సేవ్ అవుతుంది. అలాగే క్వాలిటీ లీడ్స్ అనేవి పెరుగుతాయి. సో సింపుల్గా చెప్పాలి అంటే, రైట్ కీవర్డ్స్కి మన యాడ్ చూపించాలి, నెగిటివ్ కీవర్డ్స్కి మన యాడ్ చూపించొద్దు. సో ఇలాంటి సింపుల్ డిజిటల్ మార్కెటింగ్ టర్మ్స్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్.